80 నుంచి 1,20,000 దాకా నార్మల్ గా లోన్ వస్తుంది. అది గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేయబోతున్నది. అట్లాంటి కార్డు వస్తే అది కాంగ్రెస్ అది కొత్తగా కనిపెట్టింది ఏంటంటే ఒక కుటుంబానికి రిజిస్ట్రేషన్ అయ్యి ఎంత మంది ఉన్నారు ఫ్యామిలీ మెంబర్లు వాళ్ళకి ఇంకొకటి లోన్ తీసుకుంటే మీ టక్కున వచ్చేస్తుంది లోన్ వస్తుంది. కొత్తగా వచ్చింది ఆలోచన పెట్టిండ్రు. కార్డు కూడా ప్రింట్ అయినాయి. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఇంటి వరకు అందజేస్తారు. ఖచ్చితంగా వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్త ఆలోచనతో ఇప్పుడు నేను చెప్తా ఉంటా కదా, ఆలోచన మార్చుకోండి, ఆలోచన చేయండి అంటే ఇది వాళ్ళంతా వాళ్ళే మార్చుకున్నారు. ఆ ఆలోచన ఏమొచ్చిందంటే కుటుంబంలో మొత్తానికి అందరికి కలిపి ఒకటే రేషన్, మళ్ళీ ఆ కుటుంబానికి అందరికి కలిపి ఒకటే రిజిస్ట్రేషన్. నువ్వు ఆ బ్యాంక్ లో పోయి ఇప్పుడు నువ్వు ఆధార్ కార్డు దే, ఆ కార్డు దే, ఈ కార్డు దే, ఆ కార్డు చూపించి మాకు ఇంత లోన్ కావాలి, మాకు ఇంత ఇది ఉన్నదంటే ఆ సివిల్ గివిల్ అవసరం ఉండదు ఇప్పుడు. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ మొత్తం భారతదేశంలో 2 దగ్గరనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఒకటి కర్ణాటకలో, ఒకటి తెలంగాణ, మొత్తం అంతా బీజేపీ ఉంది. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు మన తెలంగాణ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి మన దగ్గర ఇంప్లిమెంట్ అయినాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, నా ఫోటో ఇక్కడ పక్కకు నరేంద్ర మోడీ ఫోటో పెట్టుకోవాలి, ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. అది గవర్నమెంట్ రూల్. ఇప్పుడు ఏం చేస్తారు, మా రాష్ట్రం అని వాళ్ళే ఇంప్లిమెంట్ చేసుకుంటారు. ప్రతి ఒక్క రేషన్ కార్డే కానీ ప్రభుత్వ పథకాలే కానీ అట్లుండాలి. పైన ప్రభుత్వం ఏది ఉన్నదో ఇటు పక్కన ఆయన ఉండాలి, ఇటు పక్కన రేవంత్ రెడ్డి పంపాలి. ఏ రాజకీయం అనేది అట్లా కాదు. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేను ఇక్కడ కాంగ్రెస్, నేను ఇక్కడ తెలుగుదేశం, నేను ఇక్కడ తెలంగాణ అన్నట్టు ఇది విభజన ప్రకారం అట్లా చేస్తున్నారు. కానీ ఆ రూల్ ప్రకారం అట్లనే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా ఉంటా కదా జడ్జిలు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ముందుకు పోతున్నాడు. నేను ఇప్పుడు ఆన్లైన్లో డబ్బులు తీసుకోకండి విద్యార్థులు అని ఎందుకు చెప్తున్నా అంటే అది మోసం రా నాయన. 10,000 ఇచ్చి 20,000 వసూలు చేస్తారు. మళ్ళీ ఎంత మోసపూరితమైన. ఇప్పుడు ఎందుకంటే మనం వాడు ఏ వెరిఫై చేయకుండా మీకు ఆన్లైన్లో ఎందుకు పైసలు ఇస్తాడు, మిమ్మల్ని చెడగొట్టడానికి ఇస్తాడు. అవన్నీ మానుకోండి. మీరు ఏం చేయాలంటే అప్పులు చేయకండి. మీరు మంచిగా చదువుకొని మంచిగా పైకి రండి. ఈ చిన్న చిన్న అవసరాలకు అవుటీ క్యూటీ తీసుకొని తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి. అంతే కదా. అంతే అన్నగారు. సంతోషం అన్నగారు, చాలా బ్రహ్మాండంగా చెప్పారు మీరు. మాకు గవర్నమెంట్ నుంచి గిట జర మనకు సపోర్ట్ ఉండాలని అడుగుతున్నాను. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏదో చేస్తుంది జనాలకు. ఈసారి గిట జనాలకు మీరు అన్నది అది వచ్చిందనుకో, రుణాలు అనేది చెందాలి జనాలకు. రుణాలు అనేది ఇప్పుడు మామూలుగా గ్రూపులో ఉంటేనే గ్రూపులో సభ్యులకి ఇచ్చుడు కాదు. ప్రతి ఒక్క రైతు ఉన్నా కానీ రైతు రేషన్ కార్డు తీసుకోకపోతే అతనికి రుణం రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ సివిల్ అనేది ఒకటి తీసేయాలి. సివిల్ గివిల్ ఉండదు. వచ్చే ఇప్పుడు నీకు రిజిస్టర్ అది కార్డు వస్తుంది. ఇప్పుడు కొత్తగా కార్డు వచ్చినప్పుడు నువ్వు ఆధార్ కార్డు, ఈ పాన్ కార్డు ఇవన్నీ ఏం అడగారు. నువ్వు బ్యాంక్ లో పెట్టి మాకు లోన్ కావాలి సార్, మాకు ఇట్లా ప్రొసీజర్ ఉంటుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అది ఒక మీరు ఏం చేస్తారు అనేది అట్లా మొత్తం వివరం ఉంటుంది. అలా ఆ కార్డు తెచ్చిన ప్రయోజనం చెప్తా నీకు. తెలంగాణకి చెందుతాడు, ఆంధ్రకి చెందుతాడు, ఛత్తీస్గఢ్లోనే ఉంటుంది అని కార్డు. అంటే ఎక్కడ ముఖ్యం ఇప్పుడు ఇది హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటేనే తెలంగాణలో ఏం బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ అక్కడికి అందరు వచ్చి ఈడ ఇంతమంది పాపులేషన్ అయ్యారు. అందరికి ఉండే కదా ఇట్లాంటి కార్డు. అందరికి ఉండాలంటే ఎట్లా, అది కొత్త రూల్ అన్నమాట. అంటే మన తెలంగాణలో తెలంగాణలో చెందాలి, బీహార్కి బీహార్లోనే ఉండాలి. అట్లాంటి కొత్తగా ఆలోచించి ఈ పథకం పెట్టారు. ఇది మన తెలంగాణ ప్రజలకు మేలే జరుగుతుంది కానీ మోసం అయితే కాదు. ఇది ఒకటి కరెక్ట్. ఆ డబుల్ బెడ్రూమ్ లోనా అది మోసం. అది అన్నారు ఓకే. ఇంకోటి మళ్ళీ మీరు మాట అన్నారు, ఇప్పుడు ఛత్తీస్గఢ్, బీహార్, ఇప్పుడు అన్ని స్టేట్లు అందరికీ మన హైదరాబాద్ భక్తులు ఈ మన తెలంగాణ రావాలని ఎంతో సంవత్సరాలు కష్టపడి తెలంగాణ వస్తుందని మన తెలంగాణ మనకు రావాలని సపోర్ట్ ఇస్తామని చెప్పి ఆంధ్ర తెలంగాణని విడదీసి ఎవరు రాజకీయ నాయకులు ఎందుకోసం విడదీశారని ఇది ఒకటి తెలియదు. క్వశ్చన్ వాళ్ళ పదవుల కోసమే. జనాలకు న్యాయం జరుగుతుందని ఏనాడు లేదు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళ పరిస్థితి కూడా అదే అయిపోయింది. జనాలకు అయితే న్యాయం జరుగుతలేదు ఇప్పటి వరకు. ఏ రాష్ట్రం ఏ పార్టీ వచ్చినా ఏడేసిన దొంగ ఆలే ఉంది. ఏమైనా రోడ్లు మంచిగా అవుతున్నాయి, బిల్డింగ్లు ఎదుగుతున్నాయి, ఉన్నోడు ఎదుగుతా ఉన్నాడు, లేనోడు అక్కడే ఉన్నాడు. తెలంగాణ పోరాటం అంటే 40-50 ఏళ్ల నుంచి నడుస్తున్నది. మర్రి చెన్నారెడ్డి ఒకసారి విలీనం చేసిండు. అందరూ ఖాళీ డ్రామాలు ఆడి అలా విలీనం చేయడం, డ్రామాలు ఆడి తెలంగాణ ఇప్పుడు వచ్చిందంటే ఈ తీరుగా మోసం చేస్తా ఉన్నారు. అంటే పేదోడుగానే ఉండాలి, ఉండోడుగానే ఉండాలి. అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ భూములు కూడా ఇప్పటిదాకా కూడా వాళ్ళ పిల్లల పేర్ల మీద కానీ వాళ్ళ పేర్ల మీద కానీ ఇప్పుడు ఒక పంతులకు, ఒక ఎరగవాడోనికి, ఒక తక్కువ కులమోనికి ఇట్లా పంచిరు భూమి. అట్లాంటిది ఇప్పుడు నా మెదక్ డిస్ట్రిక్ట్ మా అమ్మకు ఒక 5 ఎకరాలు ఇచ్చారు.
అది ఎప్పుడు ఇచ్చారు? ఇందిరాగాంధీ ఎంపీగా చేసినప్పుడు, మెదక్ డిస్టిక్ ఎంపీగా చేసినప్పుడు ఇందిరాగాంధీకి ఇట్లా పంతులకు గిఫ్ట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ భూమి మా పేరు మీద కాదు, మేము సాగు చేస్తున్నాము, బతుకుతున్నాము, అట్లనే ఉన్నది. ఎప్పటిది 75 ఏళ్ళది, ఇప్పటివరకు అవుతున్నదా? 75 ఏళ్ళది గాంధీ. మీరు చేసుకొని బతుకోండి, మీకు ఏమి ఇయ్యరు, గవర్నమెంట్ నుంచి ఏం రావు. అట్లాంటి పరిస్థితి ఇప్పటిదాకా ఉందంటే ఇంకా మారుతుంది, ఆలోచన మార్చుకోవాలి, మీరు మంచిగా కండి. ఇవన్నీ ఎందుకు చెప్తుంటా నేను? ప్రభుత్వంలో మీ బీసీ రాజ్యమే వస్తుంది. నేను ఎందుకు అంటున్నా అంటే చేసేటోళ్ళని చేయనియరు, వీళ్ళు చేయరు. ఇట్లాంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అడిగేటోళ్ళు అడగనియారా? వీనికేం సంబంధం? అదర్ స్టేట్, ఆంధ్రోడు ఇప్పుడు ఏంటంటే అసలు మనుషులంతా ఒక్కటైనా కాదా? మానవత్వంగా ఇప్పుడు భాషలు ఎన్నైనా సరే ఏమంటారు, భాషలు ఎన్నైనా మాట్లాడచ్చు, భావం ఒక్కటే కదా. నేను చెప్పేది నీకు తెలియ అర్థమవుతున్నది. వేరే భాష రానప్పుడు వస్తే ఏమవుతుంది? భావం అయితే అర్థం అవుతుంది. వీడు ఎందుకు పోతున్నాడు, ఇట్నే దీని కైసా కర్రే క్యా కర్రే ఓ కర్రే. ఇప్పుడు భాష మార్చినంత మాత్రాన తెలుగుకి హిందీ అర్థమవుతుంది, హిందీకి తెలుగు అర్థమవుతుంది. కానీ మనం భాష విభేదాలు పెట్టుకోవాలి, ప్రాంత విభేదాలు పెట్టుకోవద్దు. మన తెలంగాణ ఎట్లా ముందు కావాలని అదే ఆలోచించాలి. ఒకరికి నొప్పి అయిందంటే మనకు నొప్పి ఫీల్ కావాలి. ఇప్పుడు కొన్ని హాస్పిటల్ ఎట్లున్నాయంట తెలుసా? హాస్పిటల్లో పోతే ఫీజులు కట్టలేక, ఆ బాధలకు ఫీజులు కట్టలేక అమ్మ ప్రతి ఒక్క దానికి టెస్ట్ రాస్తారు. ప్రతి ఒక్క దానికి గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చూస్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతారు? ఈ పేదలకు ఏం కావాలి? పేదలకు ఏం కావాలి? వాళ్ళకు ట్రీట్మెంట్ కావాలి, చదువు. ఒక్కడే చెప్తా సీనన్న, ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ పో, ఉస్మానియా హాస్పిటల్ పో. నేను నిజంగా చెప్తున్నా, వేరే రాజకీయ నాయకులు పొమ్మనల్లా ఇంతింత దొడ్డు ఎలుకలు తిరుగుతాయన్నా. ఇక ఆడ నువ్వు చూస్తుంటే పరిస్థితి ఏంటంటే ఇంట్లోనే చనిపోవాలి కానీ హాస్పిటల్ పోరాదు. అట్లాంటి సిచ్యువేషన్ తెలంగాణలో రాజకీయ నాయకులు చూస్తలేరు. మీకు అదే ఏమైనా పట్టింపు, ఏదైనా బాధ ఉంటే అది పోయి చూడుర్రి. హాస్పిటల్లో నిజంగా నువ్వు పోతే హాస్పిటల్లో పోతే, ఉస్మానియా హాస్పిటల్లో పోతే ఒక్కరొక్కరు ఇట్లా బయట కూర్చొని తింటుంటారన్న. ఎన్నో శవాలు ఇట్లా ఎంతో మంది పేదలన్న. ఎట్లుంటుంది తెలుసా? అమ్మ ఏది పరిస్థితి, ఎందుకు వచ్చింది వీళ్ళకి బాధ? అదిగో ఈ భూమి మీద పుట్టిన సమస్యలే ఉంటాయి కానీ ఆరోగ్యం బాగుండాలి. ఆడ పోయి చూస్తుంటే నువ్వు చెప్తున్నా కదా, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఈ ఇంత తెలంగాణ వచ్చి కూడా నిజాం పట్టించిన దవాఖానా దానికి ఒక ఏవి సక్రమ సవలతులు ఉండయి. ఇట్లా అడుగుతుంటే అట్లా పోతుంటారు నర్సులు. ఎంతమందికి చూస్తారు? ఇప్పుడు వచ్చేది వేల సంఖ్యల పబ్లిక్, అక్కడ బెడ్లు ఉండయి, సరైన ట్రీట్మెంట్ ఉండదు, ఏది ఉండదు. కాకుంటే ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్. ఇప్పుడు మనకు దెబ్బ తాకినప్పుడు ఏం చేస్తాం? అమ్మాని అడుగుతాం కానీ అయ్యాని అడుగుతామా? ఎక్కడ పోతున్నారు పబ్లిక్ అంతా? ఏమవుతున్నది? ఏదైనా చూడండి, ఆ హాస్పిటల్లో పోయి చూడండి, మంచి మంచి మేధావులు ఉన్నారు, ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతున్నది. పేదోడికి ఏం కావాలి అడిగేటోడు, అరే వాడెందుకు అడుగుతాడు, వీడెందుకు అడుగుతాడు? జర పోయి ఆ నొప్పి బాధ మీకు ఏమైనా కలిగితే దాని గురించి గవర్నమెంట్ హాస్పిటల్ గురించి పట్టించుకుంటారు. కొండి బ్రహ్మాండంగా చెప్తారు మీరు. కరెక్టే కానీ అది బాధనా, మనుషుల ఆవేదన. ఇప్పుడు ఎట్లుంటదంటే ఆ బాధ ఎవడన్నా అనుభవిస్తే తప్ప తెలియదు. ఎక్కడెక్కడ డిస్ట్రిక్ట్, ఇప్పుడు సంగారెడ్డిలో హాస్పిటల్ ఉన్నది, ఈ ఏమంటారు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నది. జైరాబాద్ లా నేను చెప్తున్నా నీకు, ఒక గవర్నమెంట్ అంటే ఇప్పుడు మన దగ్గర కోటిల హాస్పిటల్ ఎట్లుంటది, ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇప్పుడు ఇవి అందరూ ఆడవాళ్ళందరూ ఇప్పుడు కాన్ఫ్లాకే కానీ దేనికే కానీ డెలివరీలు అయితే అలా ఆడనే తీసుకో, ఒక లైట్ కూడా సరిగా ఉండదు అన్న. మళ్ళీ జైరాబాద్ అంత పెద్ద తాలూకా, అలా ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరు ఉంటారు ఆ కాన్స్టిట్యున్సీలా. జైరాబాద్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియా మొత్తం అక్కడనే కాబోతున్నది. ఎవరైనా ప్రజల దృష్టికి తీసుకురండి, జైరాబాద్ హాస్పిటల్ పోయి సందర్శించండి. ఉన్నారు కదా మాణిక్రావు గారు, ఒకసారి పోయి చూడండి నా హాస్పిటల్ స్థితి గతి ఎట్లున్నదో. పదవిలు ఉన్నంత కాలమే కాదు, ప్రజాసేవ చేయాలంటే ప్రతి ఒక్క దాన్ని ప్రశ్నించాలి. జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి చూడు, ఏ తీరుగా వాళ్ళు ఎంత అవస్థలు పడుతున్నారు. అన్నగారు ప్రశ్నించాలంటే జనాలే ప్రశ్నించండి, ఇంకా జనాలని అంతవరకు గేటు కాడికి రానియకుండా తరిమి కొడుతున్నారు జనాలు. నేను అడిగేది శాసనసభకి ఏమైంది, ఎమ్మెల్యే గారికి జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి నువ్వు ట్రీట్మెంట్ తీసుకో. ఎందుకు తెలుసా? ఎందుకు అడుగుతున్నా తెలుసా? ఎంతో మంది ఆడపిల్లలు ఇప్పుడు ఆడ ఇగో ఒక తల్లి నవమాసాలు అంటే 9 నెలలు కానీ పెంచేది అది ఎంత బాధ ఉంటుంది అనేది ఆ కన్న తల్లికి తెలుసు. పోయి ఆ గవర్నమెంట్ వసతులు లేవు, ఏం లేవు, ఒక లైట్ కూడా సరిగా వెలగదు.
అట్లాంటి ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చింది ఫస్ట్ జైరాబాద్ పోయి చూడండి ఏమైతుంది గవర్నమెంట్ హాస్పిటల్ సంగతి అసలు ఏం జరుగుతున్నది. అరే నేను పుట్టిన జిల్లా అన్న, ఇప్పుడు నాకు అన్ని తెలుసుకోడా, ఇప్పుడు నేనున్నప్పుడు వేరు ఇప్పుడున్నప్పుడు వేరు, కనీసం సౌలతులు ఉన్నాయా, అలా పిల్లలు ఎట్లున్నారు, పిల్లలకు ట్రీట్మెంట్ జరుగుతుందా, ఆడికి లేకుంటే సంగారెడ్డి పంపిస్తారు, సంగారెడ్డిలో కూడా అదే గతి ఉన్నది, సంగారెడ్డిలో కూడా అదే గతి ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్లో గతే స్థితి గట్లున్నది. ఇక ఆడికి డైరెక్ట్ గాంధీ పంపిస్తారు రాసి. గవర్నమెంట్ హాస్పిటల్ స్థితి గతి మారితే పేదరికం కొంచెమని అవుతుంది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? బ్రహ్మాండం చెప్పింది ఇది. ఈ న్యూస్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. నేను చెప్తున్న ప్రతి ఒక్కరికి ఇది మీ చెప్పేటోళ్ళు ఎవరు సామాన్యంగా రాజకీయ నాయకులు మా ఓట్లు వేయని కానీ వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ ఓట్లు వేయించుకున్న తర్వాత పోయిన తర్వాత మన ఇంటికి దరిదాపులకు రారు. మళ్ళీ ఏదైనా శిలా పలకం పెట్టి ఓపెనింగ్ చేసి రిబ్బన్ కట్ చేయడానికి వస్తారు. అంతకు మించి వాళ్ళు ఆస్తులు సంపాదించక సరిపోతుంది, కానీ మనకు సేవ చేయడానికి రావాలి. లేదంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు కొట్టుకోవాల్సింది మనం, కానీ రాజకీయ నాయకులు ఎక్కడో ఉంటారు. కార్యకర్తలే మూల పురుషులు. మన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలవాలంటే కార్యకర్తలే పట్టించుకోరు. తర్వాత ఇప్పుడు కార్యకర్తలకి నా వీడియో జైరాబాద్ మిత్రులు ఎంతమంది చూస్తున్నారో ప్రశ్నించండి. ఆ దరిద్రమైన హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి, ఎన్ని ధర్నాలు జరుగుతున్నాయి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతమంది చిన్నారులు చనిపోతున్నారు, అవన్నీ గ్రహించి మీరు ప్రజలకు ముందుకు పోండి. ఈడు వెనుక పడ్డాడు, వీడు ముంగల పడ్డాడు, అమాయకమైన పేదోళ్ళ చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, సరైన ట్రీట్మెంట్ జరుగుతలేదు. ఇట్లా ఎందుకు అంటున్నా అంటే మీ పిల్లలే అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎట్లుంటుంది? జర హాస్పిటల్ గురించి కూడా పట్టించుకోండి, పేదవాళ్ళ గురించి పట్టించుకోమంటున్నా. మీకు మేము మాకు ఇది కావాలి అది కావాలని అడుగుతలేము, ఏం అడుగుతలేము. ఫస్ట్ వండి అది చూడండి ఎట్లుంది, ఏం కథ, ఎంత మంచిగా ట్రీట్మెంట్ అవుతుంది, సరిగా అసలు పవర్ అని వస్తున్నదా చూడమంటున్నాను నేను. ఎక్కువ ఇప్పుడు కొంతమంది తిడితే లాభం లేదు, చెప్పి పని చేయించుకోవాలి. ఆడ ఏమున్నది, ఇప్పుడు మనం మాట ద్వారానన్నా జైరాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా మారుతుందనే ప్రయత్నం, కానీ మిగతాది ఏం లేదన్న. వర్షాకాలం వస్తే కొన్ని చోట్ల గుంతలలో కట్టిన హాస్పిటల్ గుంతలలో రోడ్డు వాళ్ళ బహుమతుల గురించి గుంతలలో కట్టిన హాస్పిటల్. ఏమన్నా హాస్పిటల్ పేరు తీసేదాకా కూడా చిన్నగా అయిపోయింది మనసులో బాధ. ఎందుకంటే కొన్ని చాలా వరకు చూసా గిల్టీగా ఫీల్ అవుతున్నా. అది ఎంత ఫీలింగ్ ఉందంటే నేను కన్నారా చూసిన, ఎంతో మందిని ప్రాబ్లమ్స్ చూసిన, ఫైనాన్స్ వాళ్ళని చూసిన, ఇక్కడ హాస్పిటల్ నేను ఇవి కొన్ని చాలా వరకు నేను కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన, అది లోపల తట్టుకోలేకపోతుంది అసలు బాధ అనేది. జనాలకు ఇది తాకట్లేదు. పత్రికా ప్రతినిధులు ఎవరైనా చూస్తున్నారో వాళ్ళు రేపటి పేపర్లో రావాలి, హైదరాబాద్ గురించి ప్రజలే ఇట్లా మాట్లాడుతున్నారని ఒక సందేశం రాయండి. చేతులు ఎత్తి మొక్కుతున్న జైరాబాద్ ప్రజలారా, మీరందరూ గ్రహించండి, ప్రజలే ప్రశ్నించండి, మీ దవాఖానా మీరే మార్చుకోండి. అర్థమైందా? ప్రశ్నించాలి. పోయి మాణిక్రావు దగ్గర కూర్చొని మాట్లాడండి. వింటుండ్రా? ప్రెస్ రిపోర్టర్లు ఎంతమంది ఉన్నారు, ఇగో మీ కథనం ఇట్లా అయింది, ప్రచారం అయింది, ఇట్లా వస్తున్నది, ఆ జైరాబాద్ హాస్పిటల్ని సందర్శించి దాన్ని మంచిగా చేయమండి. ప్రతి ఒక్కరు చెప్తేనే అవుతుంది, చెప్పకుంటే కన్నతలైన పాలియదని ఒక సామెత ఉన్నది కదా. ఏ ఏడేసిన గుంగ ఆడనే ఉంటుంది, మనం అడగని రోజులు అన్నీ అట్లనే ఉంటుంది. కావాలంటే నంబర్ కూడా పెడతా, నేను నంబర్ కూడా పెడతా, పోయి ప్రశ్నించండి, రాయండి, పేపర్లో రాయండి, ఇట్లా హెడ్డింగ్ పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి ఇట్లా ఉంది జైరాబాద్లో అని చెప్పేసి ప్రశ్నించండి. ఇది బ్రహ్మాండం చెప్పారు. ఈరోజు అన్ని వీడియోల కంటే మన వీడియో హైలైట్ అయింది, జనాలకు వరకు పోవాలి. ఇది ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మనం ఒకటే మీకు చెప్తున్న సందేశం మీ తరఫున నా తరఫున ఒకటి, జనాలకు మీరు అప్పులు చేసినామని ఎప్పుడు బాధపడకండి. ఎందుకంటే ఎంతో మంది ఊరు పెట్టుకుని వచ్చి బాయ్స్ దాయి తెచ్చుకున్నారు. ఈ టెన్షన్ నేను కూడా ఫస్ట్ చేస్తున్నా, పోరాటం చేస్తున్నా, దమ్ము కొట్లాడుతున్నా వాళ్ళతో. అయ్యా పడాలి కాదు, రైతులకు, విద్యార్థులకు, ఈ హోటల్లో పనిచేసుకున్న వాళ్ళకు, ఇట్లా ఫ్యాక్టరీలో పనిచేసుకున్న వాళ్ళకి అందరికీ ధైర్యం ఇస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే అప్పు నొప్పి అందరికి ఉంటది, భయపడకండి. మీరు భయపడకండి. ఏదో హైకోర్టు దాకా పోయినంత పురుషత్ అవన్నీ కచ్చడాగలేసి వసూలు చేయాలంటే కట్టకూరి. అప్పు చెయ్యాలి, అప్పు ఇయ్యాలి, అప్పు చెయ్యాలి. ఇచ్చి పుచ్చుకోవడం ఉంటేనే మనం మనసులో అనేది మనం ఉంటాం. తీసుకోవాలి, ఇయ్యాలి వాళ్ళకి. నీ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి చెప్పు, వాళ్ళకు సొల్యూషన్ చెప్పు, వాళ్ళకి ఇది ప్రాబ్లం అని చెప్పు. ఒకసారి 2 ఏళ్ళు పట్టవచ్చు, 3 ఏళ్ళు పట్టవచ్చు, 5 ఏళ్ళు పట్టవచ్చు, ఉంది డబ్బులు లేక వాడు ఏం చేస్తుంది నీ అప్పులో
ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని పట్టుకొని నువ్వు రోజు ఇయ్యాలి కట్టకుంటే రేపు కట్టాలి, ఇది ఎక్కడ దౌర్జన్యమన్నా? ఆ కోర్టు తీసుకపోయిన ఎవరు అడగలక బయట దేశాల్లో పోయి మంచిగా కాలు మీద కాలేసుకుని ఉంటారు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాడు? పేరు విజయమాలి. ఇక అన్ని మనం పేర్లు తీసుకోవద్దు, ప్రతి ఒక్కరికి బ్యాంక్ లో కోట్ల రూపాయలు పెట్టి పోతున్నారు టోపీ పెట్టి, అట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోరు. ఎవడైనా సామాన్య మనిషి పేదోడు వాడు మొత్తం ఇట్లా బతుకుతున్నాడు, మన ఊరికి వచ్చినాడు, వాళ్ళ గురించి మాట్లాడతారు. మామూలు మన ఫైనాన్షియల్ మన హైదరాబాద్ తెలంగాణ మస్తు మంది ఇష్టోళ్ళు వాళ్ళకు లోపల అదర్ కంట్రీ వచ్చి వాడు షాప్ పెట్టి వాడు లోపల 5 లక్షలు ముంచేసి వాడు వెళ్ళిపోతాడు ఎక్కడో. ఈ ఊరు వాళ్ళ ఇల్లు ఆస్తి అంతా తెలుసు, ఆ ఊర్లో ఉన్నోడే వాడిని పీడితట్లా ఏ స్కూల్ డ్రైవర్ పిడి చేస్తారు వాళ్ళు ఇట్లా. రైతులకే గాని పేద కార్మికులకే గాని ఏ అప్పున్నా భయపడకండి, భయపడేది అవసరం లేదు. ఒకసారి పోతుంది ప్రాణం, మళ్ళీ పోదు. ఎవరికి భయపడేది అవసరం లేదు, ఉంటేనే ఇస్తాం, పలానా టైం ఇస్తాం అని ముఖం ముంగల మన ధైర్యం లేకుంటే కాలు పట్టుకొని అడగండి అని. ఇంకొకటి చెప్తున్నా, ఎప్పుడైనా న్యాయస్థానం మన దిక్కే ఉంటది, పేదోని దిక్కే ఉంటది. వీళ్ళు చెప్పినట్ల వకీల్ మావాడు ఉన్నాడు, ఆ జడ్జి అట్లా కాదు. న్యాయం పేదోనికైనా ఉన్నోనికి ఒకటే న్యాయం, అందరికి ఒకటే న్యాయం ఉంటది. ఉన్నోనికి పైన లేనోనికి కింద అనే న్యాయం ఉండదు, అందరికి ఒకటే న్యాయం, అన్నిటికీ కేసులు ఒకటే ఉంటాయి. సరే సరే అన్నగారు, మంచిగా చెప్పి ఈరోజు ఇది మంచిగా అందరూ మంచిగా చూడాలి, పేద విద్యార్థులే కానీ మంచి దారిలో నడవాలని మా సందేశము. ఇది అప్పుల గురించి మాట్లాడలేము, ఈరోజు హాస్పిటల్ గురించి మాట్లాడము, స్టూడెంట్స్ గురించి మాట్లాడము, ఒక 3 కంటెంట్ మాట్లాడాము. అప్పులు ఆస్తులు అప్పులు ఆస్తులు హాస్పిటల్ మన రాజకీయ నాయకులు మనకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ధన్యవాదాలు అంతే, వేరే చెప్తున్నా. రాజకీయ నాయకులకు ఒకటే చెయ్యి మొక్కి చెప్తున్నాము, ఎందుకంటే మీరు మా ఇళ్ళ పోటీ ఓట్లకు ఎంత మంచిగా తిరిగిర్రో, మాకు ముగిట అంత సేవ చేసుకుంటే మిమ్మల్ని ఎల్లకాలం దండ పెట్టుకుంటాం, మేము గుర్తుంచుకుంటాం, మా గుండెలు పెట్టుకుంటాం. మేము గుడి కట్టి పూజ చేస్తాం, దేవుళ్ళకి కాదు మీకు పూజ చేస్తాం. మా ఊరు స్వర్ణార్థ ప్రవేశం చేయండి, మా ఊరు ఏమంటారు, నాకు బాగా ఇంగ్లీష్ రాదు, బంగారు తెలంగాణ నాకు ఇంగ్లీష్ రాదండి. ఊళ్ళో సంభాషణ మేము మాట్లాడతాము, మాకు ఏదైనా కామెంట్ చేయకండి, మంచి కామెంట్లు ఇవ్వండి. మేము వచ్చిన కాడికి మీకు సందేశాలు ఇస్తున్నాం, ఇంకా వస్తుంటాయి సందేశాలు. మా ఉద్యమము ఇక్కడితో ఆగేది కాదు, చాలా వస్తారు మా ఇంకా వచ్చి చాలా మంది. కొంచెం ముందర పోతే రాంగ అందరూ వస్తారు, సైకిల్ వచ్చి ఎగ్జామ్ వచ్చి ఇందిరా పార్క్ లో బెటాలమ్మిస్తారు. అప్పుడు అంతవరకు తెచ్చుకోకుండా మీరు మంచిగా ఉండి ప్రజలకు సేవ చేసుకోండి. అందరూ పబ్లిక్ ఇప్పుడు ప్రజల పాలన వస్తుందని చెప్పారు కదా బ్రహ్మం గారు, ఇది ప్రజల పాలన రాబోతున్నది. రాజకీయ నాయకుడు ఎవరు కూడా బయట తిరగలేరు ప్రజలకు సమాధానం చెప్పకుండా. విన్నావా, నేను మాట్లాడిన మాట ఖచ్చితమైన నిజంది, మీరు ఆలోచించుకోండి. ఉన్నగారు బ్రహ్మాండంగా చెప్పారు, ఇంత మంచిగా చెప్పారండి. మాకు శ్రీరణ గారు ఉత్సాహం మాకు ఎంత మంచిగా ఉందంటే గుండెల కరిగిపోయే వాక్యాలు మాట్లాడినాం ఈరోజు మనము. ఈ వాక్యాల వల్ల వాళ్ళకి ప్రజలకు మనకు మంచి సందేశం అందాలి, వాళ్ళు మనకిట సపోర్ట్ చేయాలి. మీరు మీతో మేము కోరింది ఏం లేదు, ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్. బయట వేరే ప్రజలకు సేవ్ చేయాలి, బయట మాకు లైక్ ఒకటప్పుడు పర్లేదు, లైక్ కొట్టకండి, షేర్ చేయండి. వాళ్ళకి మీ సందేశం పంపేయండి, పలానా సందేశం పలానా సార్ మాట్లాడండి, బాగా మాట్లాడండు అని మీ సందేశం వాళ్ళకి పంపేయండి, షేర్ చేయండి అంతే. మాకు లైక్ నోట్ అడుగుతారా, మాకు డబ్బులు రూపాయి మేము అడగలే, మా బతుకులు మేము బతుకులు చాలా దేవుడు ఇచ్చిన కాడికి మేము మంచిగా బతుకున్నాం. చెప్పినా కదా, సీఎంఏ స్పందించి మాట్లాడిన వచ్చిందంటే వీళ్ళు కూడా స్పందించి జైరాబాద్ నేను చెప్పిన కదా హాస్పిటల్ ని మార్చుకునే శక్తి మీ లోపలనే ఉన్నది, మార్చుకోండి, మార్చి చూపిస్తా కూడా. అందరు బాగుండాలి అన్నగారు, అందరు బాగుండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, అందరు ఇచ్చి పుచ్చుకున్నాడు అందరికి ఉండాలి. లేనప్పుడు కానీ వాళ్ళని పోయి ఇబ్బంది పెట్టకూడదు, మంచిగా అడిగి ఇవ్వండి, తీసుకోండి, మంచి తరతలో ఉండండి. అందరూ చల్లగా ఉండాలి, అందరు మీరు ఇచ్చిన వాళ్ళు చల్లగా ఉండాలి, తీసుకున్న చల్లగా ఉండాలి, ఇద్దరు చల్లగా ఉంటేనే అది నడుస్తుంటది. సంతోషం అన్నారు. నమస్కారం, అందరు ధన్యవాదాలు. శ్రీరణ గారు నమస్కారం. సంతోషం, చాలా ఆనందంగా ఉంది. బాధల నుంచి సంతోషం తీసుకొచ్చావు. ఇలాగే ఉండాలి, మనం ఇలా కంటిన్యూ కావాలి, వాళ్ళతోటి మనం మంచిగా నడిపించాలి. ఓకేనా, నమస్కారం, సెలవు తీసుకుంటాను. వస్తానండి, బాయ్ అండి. మళ్ళీ రేపు కలుస్తాను శ్రీరణ మంచి వాక్యాలతోటి. ఓకే, బాయ్.